హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు నేను వండే వంట అంటే గుత్తి వంకాయ కూర వండుతున్నానండి. ఇవి ఇంకా కడిగి కోసి దీంట్లో సెంటర్లో మసాలా పెడతాను. ఇగో ఒక వంకాయ చూసారా, కొమ్ములు వచ్చినాయి. వంకాయకి ఈ వంకాయ చూడండి ఎలా కొమ్ములు వచ్చినాయి. ఈరోజు వండుతాను గుత్తి వంకాయ. తర్వాత దాంట్లోకి మసాలా, ఇదేమో అల్లం వెల్లుల్లిపాయ అండి, దంచుకున్నాను, పక్కకు పెట్టుకున్నాను. ఇదేమో జీలకర్ర, కొబ్బరి పొడి, వేరుశనగగుళ్ళు, పచ్చిపప్పు, బాదం పప్పు, ఇది మోకపప్పు అంటారు కదా, ఇదండి. లవంగాయలు, స్టార్ పువ్వు, లాలిక్కాయలు కూడా వేస్తాను. రెండు లాలిక్కాయలు కూడా వేస్తున్నాను. ఇవన్నీ మిక్స్ ఆడతాను. ఇంకా చూడండి వంకాయలు కడుగుతున్నాను. వంకాయకి నాట్లు ఎత్తాను, వంకాయ కనపెట్టకుండా వేస్తున్నాను. ఇదిగోండి ఇలా నాట్లు పెట్టాను, 4 ఇట్ల కింద కోసాను. ఇప్పుడు ఇట్లా మసాలా పెడతాను. వంకాయ పుచ్చి పెట్టిందని పుచ్చి తీసేసాను అనమాట. చింతపండు నానబెడుతున్నాను. కొంచెం మసాలా నూరేసుకున్నాను. దీంట్లో ఏమి వేస్తానో చూపించాను. ఈ మసాలాలో పసుపు వేస్తున్నాను, కారం వేస్తున్నాను, చెంచాన్నర వేసాను, ఉప్పు వేస్తున్నాను. కళ్ళుప్పు అయినా పర్వాలేదు, ఏంటంటే మనం చింతపండు గుజ్జు అన్నీ వేస్తాం కాబట్టి కరిగిపోతుంది. ఈ మసాలా పౌడర్ వేస్తున్నాను. మసాలా పౌడర్ వేసాను. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ కలిపేసి వంకాయలో కోరుతాను. ఇవి చూడండి మసాలా ఇలా కూరుకున్నాను. అన్నిటికి మసాలా అంటే మసాలా కూరినప్పుడు వీడియో తీస్తే ఎవరైనా తీస్తే చూపించను, నేనే కదా వీడియో తీసుకునేది. అందుకే నేను మసాలా పెట్టేసాక ఇంకా కొంచెం మసాలా మిగిలింది తర్వాత వేస్తాను. ఇప్పుడు చిన్న ఉల్లిపాయ కోసాను, అంటే బాగా గ్రేవీ కింద అయిపోతుంది, అందుకని చిన్న ఉల్లిపాయ వేసాను. పచ్చిమిరకాయలు, ఒకటి టమాటా వేసింది. కొమ్ములు వచ్చింది అన్న చూడు వంకాయ అండి. ఈ వంకాయ వేస్తలేదు, ఏమో మనం తింటే మనకి ఏమన్నా మనకు కూడా తర్వాత అలా వస్తాయేమో అనుమానం. సరే అండి, వంకాయ అది వేస్తలేదు, ఉన్నాయన్నీ వేస్తున్నాను. నూనె వేసాను, నూనె మరుగుతుంది. పచ్చిమిరకాయలు వేస్తున్నాను. ఇంకా మరగలేదు, స్లోగా మరిగింది. ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసాను, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. ఏంటంటే ఉల్లిపాయ కోసాను కదా మగ్గ, మళ్ళీ అందుకని ఫస్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు వంకాయలు వేస్తున్నాను. వంకాయలు అన్నీ వేసాను కదా, ఇప్పుడు మూత పెడతాను. అప్పుడే గట్టి పెట్టను, మూత పెడతాను. మూత పెట్టానండి, తర్వాత మళ్ళీ గట్టి కలుపుతాను. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను. ఫస్ట్ మసాలా కొంచెం సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు ముక్కలు అవి మగ్గటానికే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కాదులండి, ఉప్పు. ఇప్పుడు గరిటెట్టి ఒకసారి కలుపుతాను. వంకాయ మగ్గటానికి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ కొంచెం మసాలా ఉంది కదండి, ఈ మసాలా కొంచెం వాటర్ కలిపి వేస్తున్నాను. ఇందులో కొత్తిమీర, కరివేపాకు ఉంటే చాలా బాగుందండి. ఆ రెండే లోటు వచ్చింది. నేను చెప్తాను, ఏది ఉంటే అదే వండుకోవాలండి, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఉన్న కాడికే. ఇండియాలో అయితే మనం గమ్మునెళ్ళి కొట్టుకెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటాం. ఏ దొడ్లోకి వెళ్ళి ఒక రబ్బు కోసి తెచ్చుకున్న కరివేపాకు కోసుకుని వేసుకుంటాం. ఇక్కడ ఎలా దొరుకుతాయి?
ఇలా వండుకొని తినటం కూడా ఒక అదృష్టం అండి. కొన్ని కొన్ని ఇళ్ళల్లో కూడా ఇలా వండుకొనివ్వరు, సరిగా కూడు పెట్టరు. పని మనుషులకి వాళ్ళు తినేసాక మిగిలింది తినమంటారు. ఇక్కడ మా కఫీలు అలా కాదండి, మాకు ఏది ఇష్టమో అది వండుకొని తింటాం మేము. కొన్ని ఇళ్ళల్లో ఈ తిండి కూడా సరిగా ఉండదు. కూర దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు ఇలాగే తినేవచ్చు అంటే ఇవి మనకి మన ఇంటికాడ అయితే ఫ్రెష్ వంకాయలు దొరుకుతాయి. ఇక్కడ కొయ్యట్లో కాదు, ఎక్కడి నుంచో రావాలి. వంకాయలు కమిలిపోతే కొంచెం చేదుతుంది. అందుకని ఒక్క రవ్వ చింతపండు పులుసు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం గరిటెట్టు కదుపుతున్నాను, అంటే పచ్చిపప్పు ఇవన్నీ వేసాం కదా, అడిగంటుతుంది కూర. మసాలా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా ఎగురైన వండుకోవచ్చు. ఏంటంటే ఇవి నీళ్ళ వంకాయ మానేనండి. కొద్దిగా ఒక రవ్వ పులుసు వేసాను. పులుసు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. చపాతీలో కానీ, మామూలుగా రాగి సంగట్లో కానీ, దోశలో కానీ, పూరీలో కానీ, దేంట్లోకైనా ఇలా ఉంటే గ్రేవీ దేంట్లోకైనా బాగుంటుంది. ఒక వంకాయ వేసుకొని తినేవచ్చు అన్నం తినడం. సరే అండి, నేను వండినంత మీకు నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటా మాత్రం మర్చిపోద్దండి. ఉంటానండి. ఓకే అండి, బాయ్ అండి. ఈ కొమ్ములు వచ్చిన వంకాయ మాత్రం వండుకోలేదు నేను. ఈ కొమ్ములు వచ్చిన ఈ వంకాయ వండలేదండి. ఉన్న వంకాయలన్నీ కోసేసాను. ఇది ఒక మోడల్గా ఉందని వండుకు మానేసానండి. ఓకే, బాయ్ అండి మీ అందరికీ.